హాయ్ అండి అందరికీ. ఎప్పుడు నార్మల్‌గా రైస్‌తో కాకుండా ఇలా సేమియాతో దద్దోజనం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏ పండగకైనా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. అసలు కర్డ్ వేసినట్టు కూడా తెలీదనమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం వేడవ్వగానే ఇక్కడ చూసారు కదా! ఆ కప్పులో నేను హాఫ్ కప్పు వరకు సేమియా వేస్తున్నాను. అది మరీ బ్రౌనిష్‌గా కాకుండా జస్ట్ కొంచెం వైట్‌గా అయితే చాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫుల్ కప్పు వాటర్ పోసేసుకోవాలి. నేను హాఫ్ కప్‌కి 1 కప్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే దద్దోజనం కాబట్టి ఇది కొంచెం ఓవర్ కుక్ అవ్వాలి. సో, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా కుక్ అయి ఉంటుంది. మరీ పొడి పొడిగా కాకుండా, మెత్తగా కాకుండా ఇలా కుక్ అవ్వాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 50 ml వరకు పాలు పోసుకోవాలి. సేమియా వేడి మీద ఉంటుంది కాబట్టి పాలన్నిటిని పీల్చుకొని దగ్గర పడుతుంది. అప్పటి వరకు కలుపుకోండి. తర్వాత 50 ml పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని గుప్పెడు దానిమ్మ గింజలు కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అది కొంచెం వేడవగానే శనగపప్పు, మినపప్పు, కొన్ని ఆవాలు, 4 మిరియాలు వరకు వేసుకోవాలి ఆయిల్లో. అవి వేగుతూ ఉండగానే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత కొంచెం చిన్న అల్లం ముక్కని ఒక 4, 5 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువైపోతుంది. మిరియాలు కూడా వేసాం కదా! సో, వేయనట్టు వేయాలి. అవి కొంచెం వేగగానే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్న సేమియాలో పోపు మొత్తం వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, ఎలా తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. చేయడం చాలా ఈజీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.